ఫ్రెండ్స్, ఈరోజు కూడా చికెన్ చేస్తున్నాను. ఆ చికెన్లో కావాల్సిన పదార్థాలు ఫ్రెండ్స్, ఉప్పు వేసేసాను ఫ్రెండ్స్, 1 స్పూన్ ఉప్పు, ఒక స్పూను కొంచెం ఎక్కువ కారం ఫ్రెండ్స్, ఒక స్పూను ధనియాల పొడి ఫ్రెండ్స్, కొంచెం పసుపు ఫ్రెండ్స్, ఒక చిటికెడు పసుపు, కొంచెం జీలకర్ర పొడి వేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చికెన్కు పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలా. చూడండి, ఇలా కలుపుకోవాలి. ఇది మూత మూసేసి పక్కన పెట్టేద్దాం ఫ్రెండ్స్. ఇలా పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు పోపు వేసేద్దాం ఫ్రెండ్స్. ఇందులో ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఫ్రెండ్స్, ఆనియన్స్ వేసేస్తున్నా. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేస్తున్నా. ఇవన్నీ బాగా మగ్గాల ఫ్రెండ్స్, ఎర్రగా. కొంచెం పసుపు వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి ఫ్రెండ్స్ ఆనియన్స్. అందులో వేసాం కదా ఫ్రెండ్స్, అందుకే కొంచెం వేసుకోండి. మంచిగా మగ్గాక మగ్గిపోయాయి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న టమాటాలు వేసేసుకోవాలా. ఈ టమాటాలు కొంచెం మగ్గాల ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత కలిపి పెట్టుకున్న చికెన్ వేసేయాలి ఫ్రెండ్స్. టమాటాలు మగ్గిన తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ వేసేసుకోవాలి. అంతలోపల మనం చికెన్లోకి ఇవి పొడి కొట్టి పెట్టుకున్నాం ఫ్రెండ్స్. వెల్లుల్లి, అల్లం ముక్క, కొంచెం వచ్చేసి కొత్తిమీర, కొంచెము కొబ్బరి పొడి, అందులో ధనియాల పొడి వేసాం కదా ఫ్రెండ్స్. ఇంకొక 2 స్పూన్లు ధనియాల పొడి వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇదో కొత్తిమీర, వెల్లుల్లి, ధనియాల పొడి, కొబ్బరి పొడి, అల్లం ముక్క, ఇవి మంచి మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో కూడా కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి మగ్గేటప్పుడు. చూడండి, కొంచెం కొత్తిమీర వేసుకోండి. టమాటా ముక్కలు మగ్గుతున్నాయి. కొంచెం మగ్గిన తర్వాత చికెన్ వేసేసుకున్నాం ఫ్రెండ్స్. మూత పెట్టుకున్నాం. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం, కొంచెం మగ్గుతుంది. అంతలోపల ఇది పొడి కొట్టేసుకున్నాం ఫ్రెండ్స్, మిక్సీ వేసుకొని. ఇప్పుడు చికెన్ వేసేసుకోవాలి.
చికెన్ వేసుకొని మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని అన్నీ మనం ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర పొడి అన్నీ వేసాం కదా ఫ్రెండ్స్. మంచిగా మగ్గిన తర్వాత పైన నీళ్ళు ఊరుతాయి ఫ్రెండ్స్. అంతవరకు మూత పెట్టేసుకోవాలి. ఇలాగా మంచిగా సిమ్లో మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. చికెన్ మూత పెట్టుకోవాలి. దీంట్లోకి పొడి కొట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ మనము. అల్లము, వెల్లుల్లి, కొబ్బరి పొడి, ధనియాల పొడి, కొంచెము కొత్తిమీర వేసి అంత పొడి కట్టుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇది బాగా మగ్గిన తర్వాత చికెను కొంచెం వాటర్ వేసేసుకొని బాగా ఉడికిన తర్వాత ఈ పొడి వేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇందాక మనం కొట్టి పెట్టుకున్నాం కదా ఆ పొడి ఇందులో వేసేసుకోవాలి. ఉడికేటప్పుడు చూడండి ఇలా వేసేసుకోవాలా. కర్రీ ఉడికేటప్పుడు వేసేసుకుంటే కర్రీ అనేది చిక్కగా వస్తుంది ఫ్రెండ్స్. చికెన్ కర్రీ ఇంకా కొద్దిసేపు ఉడికితే కర్రీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. చిక్కగా వస్తుంది కర్రీ. ఇంకా మూత పెడతాము. ఉడికాక చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. ఫ్రెండ్స్ ఉడికింది చూడండి ఫ్రెండ్స్. చికెన్ ఎంత బాగా ఆయిల్ పైకి వచ్చింది. ఇలా పైకి రావాలి ఫ్రెండ్స్ ఆయిల్. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని దింపేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కొత్తిమీర వేసేసాను. ఇప్పుడు చూడండి మీకు చూపిస్తున్నాను చూడండి. చూడండి ఎంత మంచిగా వచ్చిందో చిక్కగా గ్రేవీ కర్రీ గ్రేవీ లాగా బాగా వచ్చింది చూడండి ఫ్రెండ్స్. దీంట్లో చపాతీ చేశాను ఫ్రెండ్స్. ఇందాక అన్నము ఫ్రెండ్స్, చపాతీ అన్నము. మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్. ఇది చికెన్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఆయిల్ సపరేట్ అయిపోయింది పక్కకు. ఇలా వస్తే చికెన్ అయినట్టు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత రెడ్గా ఎంత బాగా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్. ఎంత చిక్కగా వచ్చిందో చికెన్. ఇలా ఉంటే చపాతీలోకి మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. రొట్టెలోకి, చపాతీలోకి. మేము రొట్టె చపాతీ చేసుకుంటాం కాబట్టి ఫ్రెండ్స్ కొంచెం కర్రీ లూజుగా చేస్తాను నేను. చూడండి మంచిగా వచ్చింది. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా వీడియో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.